అది చాలా అదిరిపోతుంది ఫ్లేవర్ అది. ఇది అన్నది ట్రిక్ మా మమ్మీ నేర్పించున్నారు. సో ఒకసారి ఇట్లా ట్రై చేయండి. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ వంశీ కృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. సో ఈరోజు సండే కాబట్టి ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకున్నా. మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చా. సో స్పెషల్గా ఈసారి అయితే నా స్టైల్లో ఫిష్ పులుసు చేద్దాం, అండ్ మీను స్టైల్లో వచ్చేసి ఫిష్ ఫ్రై చేసేద్దాం. టేస్ట్ మాత్రం అదిరిపోవాలి. ఫిష్ ఉండడం అని అంటే ఇక మనం అంత ఫేమస్ నాన్ వెజ్ కర్రీస్లో. సో లెట్స్ స్టార్ట్. కోసం ఫస్ట్ మనం ఓన్లీ ఫిష్ మధ్యలో పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటాము. మేము కొంచెం లడ్డుగానే కట్ చేసుకున్నాము. ఒకవేళ మీకు సన్నగా కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. వాటికి నేను మసాలాలు ఏమైతున్నాయో అవి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అది కార్న్ఫ్లోర్ అన్నమాట. సాల్ట్, కారం, గరం మసాలా, కార్న్ఫ్లోర్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, పసుపు, అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని తరోగా కలుపుకోవాలి, బాగా ముక్కలకు పట్టేటట్టు. కొంచెం వాటర్ అయినా నిమ్మరసం అయినా వేసుకోవచ్చు, పర్లేదు. ఒకవేళ ఇంట్లో కార్న్ఫ్లోర్ లేకపోతే మన దగ్గర గోధుమ పిండి ఉంటుంది కదా, అది బాగా వేసుకోకుండా కొంచెం లైట్గా అయినా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓన్లీ పిండి లేకుండా నార్మల్గా కావాలనుకున్నా కూడా అందులో పిండి ఏదైతే ఉందో అది స్కిప్ చేసేసి మిగతా అన్ని మసాలాలు సేమ్గా వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్కి నేను నిమ్మరసం పిండాను అనమాట. ఫస్ట్ కొంచెం వాటర్తో కలుపుకొని నిమ్మరసం పిండాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ సూప్ ఎలా చేద్దామో చూద్దాము. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమాటో, సో ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మెంతాకు. ఉల్లిగడ్డ వచ్చేసి కొద్దిసేపు పొయ్యి మీద మనం కాల్చుకోవాలి ఇట్లా, ఎందుకంటే ఈ ఫ్లేవర్ ఆ ఫిషెస్ కొడుతుంది, ఆ టేస్ట్ వేరే అయిపోతుంది, మస్తు ఉంటుంది. సో పైన పొట్టంతా తీసేసుకోవాలి మనం, ఎందుకంటే మాడి వాసన వస్తుంది, కర్రీలో బాగుండదు. సో ఇట్లా మనకి ఇదంతా అవసరం లేదు, వేస్టేజ్. సో కొంచెం పార్ట్ వరకు అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇది నేను మళ్ళీ వాటర్లో కలుపుకుంటాను. ఇంకా తోక కూడా కొంచెం కట్ చేసుకుందాం, ఇది ఉడికి చావాలి. రైట్, డన్. కలుపుకున్న ఉల్లిపాయని కొంచెం పీసెస్గా కట్ చేసుకుందాం, ఎందుకంటే దంచేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరు ఇంకా కనుక దంచేది ఉంటే మాత్రం బట్టి ఇది ఉంది కదా, సో దీంట్లో వేసి మనం దంచుకుందాం. కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాదు. ఒక బౌల్ తీసుకోవాలి. ఇక మాదైతే ఫిష్ కోసం, బిర్యానీ కోసం సపరేట్గా తీసుకున్నాను నేను. డన్. కొద్దిగా గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఏమైనా వాటర్ ఉంటే నింపేయాలి. కొద్దిగా మనం ఆయిల్ పోసుకోవాలి, మరీ ఆయిల్ ఎక్కువ పోయద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఫిష్లో కొంచెం ఫ్యాట్ అనేది ఉంటుంది కాబట్టి. తెచ్చుకున్నా వెల్లుల్లి, ఇందులోనే కొద్దిగా మనం పచ్చిమిర్చి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా పీసెస్గా, సో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై కావాలి. దాని తర్వాత మనం ఫస్ట్ పొయ్యి మీద కాల్చుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, ఆ ఉల్లిగడ్డ పేస్ట్ దాంట్లో వేసాలి. ఇప్పుడు ఫస్ట్ కోసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఇవి ఎందుకు వేసుకోవాలి మరి, ఫస్ట్ మనం దంచుకున్న కదా, ఎందుకు వేసంటే ఆల్రెడీ కొంచెం ఇంకేం కదా, సో ఇది కొంచెం టైం పడుతుంది. దాంట్లో 10% అయినాక అదైతే సెట్ అయింది. ముందుగా మనం కాల్చుకొని దంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఒక వీడియో మీకు దంచడం అనుకుంటే గుర్తు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మెంతాకు, పెద్దగా చిన్న బయట మార్కెట్లో దొరికితే మనం మెంతాకు ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా అయితే టమాటా అయితే ఉడికింది మనం. ఇప్పుడు ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి, మరీ ఎక్కువద్దు, లిటిల్ కొంచెం. దీంట్లోకి కొంచెం మనం కారం తీసుకుందాం. నేనైతే ఒక 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను, మరీ అంత కారం కాకుండా మరి కారం లేకుండా. కేజీ ఫిష్కి ఒక 2 స్పూన్స్ అయితే పడుతుంది. ఉప్పు వచ్చేసి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను నేను. ఇంట్లో తయారు చేసుకున్న జీలకర్ర మెంతుల పొడిని నేను ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నా.
ఇది మరీ ఎక్కువ ఏదో చేదైపోతుంది కర్రీ. సో ఇది ఒక టేబుల్ స్పూన్ అంతే. చూసినా కదా. అయితే ధనియాల పొడి కూడా ఇంట్లోనే ధనియాలు కొంచెం వేడి చేసుకొని దీన్ని మిక్స్ పెట్టిన. ఇది ఒక 2 స్పూన్స్. చింతపండు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం వాటర్ తీసుకొని పులుసు అనేది బాగా మసలాలి. ఒక 10-15 మినిట్స్ మసలినాక ఒకసారి ఉప్పు కారం చూసుకొని దాంట్లో ఇంకేమైనా తక్కువ అయితే మసాలా లాగా ఇప్పుడు జీలకర్ర మెంతులు పడుతుంది కదా, అది కానీ ధనియాల పొడి కానీ వేసుకోవచ్చు. దాంట్లో మనం కొత్తిమీర పోస్తాం కదా, కొత్తిమీర వెంట కాలువలు ఉంటాయి కదా గట్టివి, అవి వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది. కొద్దిగా నీళ్ళు తీసుకోవాలి. మనకు చేపలు ఎంతవైతే ఉన్నాయో అంతవరకు మునిగే వరకు. దానికన్నా ముందైతే మనం అయితే మసలేయాలి మంచిగా. ఎవరైనా చింతపండుతో కదా చేపల పులుసు చేసేది, నువ్వేంది టమాటా వేసినావు అనుకోవద్దు. ఎందుకంటే టమాటా ఉన్ను ఆ చింతపండు ఉన్న 2 పులుపు అనేది చేపలకు పెట్టినప్పుడు ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. అది చాలా అదిరిపోతుంది ఫ్లేవర్ అది. ఇది అనేది ట్రిక్ మా మమ్మీ నేర్పించున్నారు. సో ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మనకు పులుసు అయితే రెడీ అయిపోయింది. సో కొత్తిమీరలో మనకు ఆకులు ఒకటి పక్క పెట్టి కాడలు ఉంటాయి కదా ఈ టైప్లో, ఇవి ఇప్పుడు పులుసులో వేసుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ మసలాలి. మసిలినాక అప్పుడు ఫిషెస్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కసారి ఫిషెస్ వేసినామంటే కలబెట్టద్దు. చేపలు వేసినాక లైట్గా లాస్ట్కి ఇవి పైన మనం ఇట్లా చల్లుకోవాలి అంతే కదా. ఇప్పుడు ఈ చేపల్ని మనం ఇందులో వేసుకున్నాం. ఒక్కొక్కటి లైన్ వేసుకోరు, కొంచెం ఒక ముక్క మీద ఒక ముక్క పడకుండా కొంచెం నీట్గా వేసుకోరు. సో ఇట్లా ఎప్పుడైనా మంచి మధ్యలో ముక్కలు అయితేనే ఫ్రైకి తీసుకుంటాం. మిగతా బొక్కలు ఇట్లా అన్నీ పులుసు ఇట్లా. బస్ జిల్లా అన్నట్టు. సో ఇవేంటి తీసుకున్నా అంటే మనం ముక్కలు కలబెట్టినా కూడా ఇదిగా బాగుండదు. మన చెర్లే అన్నట్టు అంటే డ్యామేజ్, మన కరీంనగర్ డ్యామేజ్. సో చేపలు వేసినాక కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు అంతే. ఉడికినాక మనము చేపలు ఉడికినాక ఒకసారి టేస్ట్ చూసుకొని కొత్తిమీర పైన చల్లుకొని ఒక నియర్లీ ½ అవర్ పెట్టుకోవాలి. చేపలు నైట్ టైం అంటే నార్మల్గా సాయంత్రం చేసేసుకొని నైట్ పెట్టి నైట్ తినడానికన్నా టేస్ట్ తెల్లారి తిన్నది ఇంకా బాగా రుచి ఉంటుంది. ఎందుకంటే పులుసు అనేది చేపలకు పడుతుంది పీసెస్. సో చూసారు కదా, ఫిష్ కర్రీ అనేది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం మెనూ తయారు చేసుకుని పెట్టుకున్నది కదా ఫిష్ ఫ్రై. ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని దాన్ని మన పీసెస్ సగం మునిగే వరకు ఆయిల్ పోసుకోవాలన్నమాట. నేను డీప్ ఫ్రై ఎప్పుడు చేయను. డీప్ ఫ్రై చేస్తే బాగా ఆయిల్ గుంజుకొని మాకు అసలు తినబుద్ధి కాదని నేను డీప్ ఫ్రై చేయను, ప్యాన్ ఫ్రైయే చేస్తాను. సో సగం వరకు ఆయిల్ పోసేసుకొని ఆ పీసెస్ మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నాం కదా 30 మినిట్స్, ఆ పీసెస్ ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఏంటంటే సిమ్లోనే పెట్టుకోవాలి, అంటే మరీ తక్కువ కాదు, మిడిల్లో పెట్టుకుంటే బాగా లోపల ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది అన్నమాట. లేకపోతే పైన మాడిపోయి లోపల ముక్క ఉడకదు. సో కొంచెం బాగా మాడే వరకు ఉండకుండా లైట్గా ఉడికే మనము సగం కాలగానే దాన్ని టర్న్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు అస్సలు మన గ్యాస్ దగ్గర నుంచి వెళ్ళిపోద్ది అనమాట, లేకపోతే పీసెస్ మాడిపోయి టేస్ట్ అంతా బాగుండదు. అక్కడే దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. మా ఇంట్లో ఏంటంటే మా వారికి రోస్టెడ్ ఇష్టం పీసెస్, నేను అంత రోస్టెడ్గా తినను. సో ఆయనకు కొన్ని రోస్టెడ్ చేసేసి నేను లైట్గా ఎంపుకొని తింటాను అన్నమాట. మీరు ఒకవేళ సన్నగా కోసుకుంటే మాత్రం తొందరగా ఫ్రై అయిపోతుంది. సో దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ బాగా మాడిపోతే కనుక టేస్ట్ మాత్రం అస్సలు బాగోదు. మా వారు ఫిష్ పచ్చడి కూడా చాలా బాగా పెడతారన్నమాట. ఒకవేళ మీకు ఆ రెసిపీ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, మేము తీస్తాము ఫిష్ పచ్చడి. ఇవి మనకు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బాగా డీప్ ఫ్రై కావాలనుకుంటే మీరు మన కడాయి ఉంటుంది కదా, కడాయిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ లేదు మాకు బాగా ఆయిలీ ఫుడ్ వద్దు అనుకుంటే ప్యాన్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి అండి మా ఫిష్ సూప్ అండ్ ఫిష్ ఫ్రై రెసిపీస్. మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.